అండి వంకాయ ఈ సన్న వంకాయలు అనమాట. మాకు ఇక్కడ లావు వంకాయలు గబాలు దొరకవు, ఎక్కువ సన్నయ్యే ఉంటాయి విజయవాడలో. లావు వంకాయలతో చేసుకున్నాం గుత్తి వంకాయ కోసం అనమాట. వంకాయలు కొంచెం తీసుకున్నాను, తర్వాత కొంచెం అల్లం పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు ఒక 3, అంటే ఈ 4 కదా కాయలు, అందుకని ఇది ఉల్లిపాయలు అనమాట. ఈ ముద్దని ఇది కూడా పేస్ట్ చేసుకోవాలి. చేసుకొని తగినంత ఉప్పు కారం కలుపుకోవాలి. మసాలా కారం మీ ఇష్టం. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా కట్ చేసి మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఉప్పు కారం పసుపు అన్నీ దీనిలోనే కలిపేసుకొని అప్పుడు ఈ వంకాయల్ని 4 లాగా కట్ చేసి, తెలుసు కదా గుత్తి వంకాయకి ఇట్లా ఇంతవరకే కట్ చేస్తారు. కట్ చేసి ఈ నీళ్ళల్లో వేసుకొని కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసుకొని తర్వాత స్టఫ్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇవి కూడా మిక్సీలో వేసుకోవాలన్నమాట, పేస్ట్ చేసుకోవాలి. ఈ వంకాయలేమో ఇలాగా సాల్ట్ నీళ్ళు వేసి ఇలాగా 4 చిలుకలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని అప్పుడు పేస్ట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఉల్లిపాయను కూడా పేస్ట్ చేసుకున్నాం కదా, తగినంత కారము పసుపు ఉప్పు సాల్ట్ వేసి కలుపుకోవాలంటే కళ్ళుప్పు అది కరగదు కదా అనుకొని ఇది కలుపుకొని ఈ వంకాయలో పేస్ట్ పెట్టుకుంటాం అనమాట. అండి వంకాయలో ఇలా స్టఫింగ్ చేసుకొని ఉల్లి పేస్ట్ అంతా పేస్ట్ అంతా తగినంత ఉప్పు కారం వేసుకున్నాం కదా. ఎవరు చేసుకునే మసాలాలు చేసుకునే విధానాన్ని బట్టి దానిలో స్టఫ్ చేసుకోవాలన్నమాట. నేనైతే మేము చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఇలాగా కాయ రౌండ్కాయ అయితే చక్కగా ఉంటుంది. ఇంకా ఈ సన్నకాయ కూడా మగ్గిపోతుంది, నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇలాగా దాని మీద ఈ ఉల్లి పేస్ట్ మాకు ఇది ఇష్టం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను, తర్వాత అయినా వేసుకోవచ్చు కొద్దిగా మీకు కావాల్సినంత. నేనైతే 3 ఉల్లిపాయలు వేసాను దీనికి, 5 కాయలకి. ఇట్లాగా సన్నని మంట మీద ఇంక మూత పెట్టాలన్నమాట, కలుపుకూడదు అప్పుడే. అలా అండి వంకాయల్ని మెల్లిగా సన్నని మంట మీద ఇలా మగ్గించుకోవాలన్నమాట, ఉల్లిపాయ పేస్ట్తో సహా. చక్కగా ఇంకా వాటర్ వేయమన్నమాట, ఈ తడికే మగ్గిపోతాయి. నిదానంగా కట్ అయిపోకుండా కలుపుకోవాలి. సన్నగా పెట్టుకుంటే మీడియం ఫ్లేము చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఉప్పు కారం తగినంత మీరు ఎవరు మసాలా వేసుకునే అలవాటుని బట్టి అవి వేసుకోవాలి దినుసులు. నేనైతే లవంగాలు చెక్కలు అవన్నీ ఏమి వేయను, మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్టు అవి వేసుకుంటాం మేము. కొంచెం కారం ఉప్పు. అసలు ఇదివరకు అయితే ఎండుమిరపకాయలే మిక్సీలో ఉల్లిపాయతో పాటు వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ ఓపికలు లేవు కదా, మిరపకాయలు ఆ మిక్సీలో సరిగ్గా నలగవు. అందుకని కారమే కలిపేసి ఉప్పు కారం పసుపు వేస్తామన్నమాట. వేసి కలిపి ఇలా స్టఫ్ చేసుకొని నిదానంగా సన్నని మంట మీద మగ్గించుకుంటే కాయ. కొందరు దారాలు కడతారు, అక్కర్లేదు, నిదానంగా కలిపితే ఏమి ఇదవ్వదు, మగ్గిపోతాయి అన్నమాట. ఈ నూనెలోనే సన్నగా మూత పెట్టి